హాయ్ ఫ్రెండ్స్, ప్రాన్స్ కర్రీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మా మేడం వాళ్ళు ఎక్కువ చేయించుకుంటూ ఉంటారు. 1/2 kg ప్రాన్స్కి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ పెప్పరు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం పొడి, ఒక అర్ధం నింపండి వేసి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్క పెట్టేసి ఇప్పుడు ఒక కడాయిలో ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసి తీసుకుందాము. లైట్గా ఫ్రై అయితే చాలు, మనకి ఇది ఫుల్గా ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అన్ని ప్రాన్స్ ఇలా ఫ్రై చేసి తీసేసుకొని అదే ఆయిల్లో ఇప్పుడు సన్న ఆనియన్స్ ఒక కప్ అంతా కట్ చేసేసి ఇలా ఫ్రై చేసుకుంటా ఉన్నాను. కాస్త కరేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా 1 స్పూను, 1/2 స్పూన్ పసుపు వేసి ఇలా బాగా ఫ్రై చేసుకుందాము. దీంతోనే ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు వేసుకుందాము. సన్నగా తరిగింటే 3 టమాటా పండ్లు వేసేసి 1 స్పూన్ సాల్ట్ వేసి ఇలా బాగా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టామంటే సూపర్గా గొజ్జు అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంతో మనం ఫ్రై చేసి పెట్టుకుంటే ప్రాన్స్ వేసేసి 1 కప్ అంతా వాటర్ వేసేసి ఒక 5 నిమిషాలు ఇలా మూసేస్తాము. కొత్త కొత్తిమీర వేసేసి స్లో ఫ్లేమ్లో 5 నిమిషాలు పెట్టేసి ఒక 1/2 నింపండి వేసేసి మిక్స్ చేసి ఎత్తుకోండి. అబ్బా, ప్రాన్స్ ఇష్టం లేని వాళ్ళంతా కూడా బాగా ఇష్టంగా తింటారు.